ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ప్రతిరోజు దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అతని గాడిదపై వేసి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేవాడు. అతనికి తోడుగా ఒక కుక్కను కూడా పెంచుకునేవాడు. కుక్క ఇంటి భద్రతను చూసుకుంటూ ఇతరులు ఎవరూ ఇంటిలోకి రాకుండా ప్రమాద సూచనలు చేస్తుండేది. ఒకరోజు రాత్రి ఆ వ్యక్తి బాగా అలసిపోయి నిద్రపోతున్నాడు. అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు దొంగిలించేందుకు ప్రయత్నించాడు. ఇదంతా చూసిన కుక్క మాత్రం నిశ్శబ్దంగా, నా యజమాని ఈ మధ్య నాకు సరైన భోజనం పెట్టడం లేదు, నేను అతని కోసం ఎందుకు మొరగాలి అనుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. దీన్ని గమనించిన గాడిదకు ఎంతో ఆవేదన కలిగింది. ఈ కుక్క తన పని తాను సరిగ్గా చేయటం లేదు, నేను నా యజమానికి సహాయం చేయటం నా కనీస ధర్మం అని గాడిద గట్టిగా అరవటం ప్రారంభించింది. గాడిద చేస్తున్న శబ్దంతో దొంగ భయంతో పరుగులు తీశాడు. అదే సమయంలో ఆ వ్యక్తి నిద్రలేచి, నువ్వెందుకు రాత్రిపూట పెద్దగా అరుస్తున్నావని గాడిదని కర్రతో గట్టిగా 2 దెబ్బలు వేశాడు. గాడిద తట్టుకోలేని బాధతో మౌనంగా పడుకుంది. ఇది చూసిన కుక్క, చూడు మిత్రమా, ఎవరు చేయాల్సిన పని వారే చేయాలి, మిగతా వారి పనిలో తలదూరిస్తే ఇలాగే జరుగుతుందని హితబోధ చేసింది. ఒక్కోసారి మనం పక్కవారికి సహాయం చేయబోయి మనమే ప్రమాదంలో పడతాం. నిజమే కదా? ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీలో ఎవరికైనా జరుగుంటే తప్పకుండా కామెంట్ చేయండి.